మంతి నియోజకవర్గం. దేవులను అడ్డం పెట్టుకుని పథకాలను అమలు చేస్తామని దొంగ ఓట్లు వేస్తున్నారు అని కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ అభివృద్ధికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ప్రజలను మోసం చేసింది అని, రిజర్వేషన్లు కేవలం వివేక్ కుటుంబానికేనా, సామాన్యులకు కాదా అని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టులో పరాభవం తప్పదని, ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంతిని నియోజకవర్గంలోని పలిమెల మండలం పంకెన గ్రామంతో పాటు మహాముత్తార మండలం బోర్లగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర పరిశీలకులు ఓరగంటి రమణారావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మొదట పలిమెల మండలం పంకెన గ్రామం వద్ద నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకాలు మన ఇంటికి రావాలన్నా మీకోసం ఈ పోర్లగూడ చౌరస్తలు, అక్కడ యామన్పల్లి చౌరస్తలు, అక్కడ కాటారం చౌరస్తలు, ఇవన్నీ కూడా మనం ధర్నాలు చేస్తాం. మొత్తం వీళ్ళ మెడలు వంచుతాం. ఈ పథకాలు ప్రజలకు ఇప్పించాలంటే, ప్రజలకు రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇంటికి 5 లక్షలు ఇస్తామన్నారు, భూమి లేని వాళ్ళకు భూమి తీసి ఇస్తామన్నారు, పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఓ సందమామని తీసుకొచ్చి చేతులు పెట్టి తిప్పితరా లేదా తెలుస్తుంది. అది ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ ఎలక్షన్లు వచ్చినాయని బతుకుతున్నారు. ఈ ఎలక్షన్లలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. కనుక ఇవన్నీ రావాలంటే బ్రహ్మాండంగా ఒకటే చాలు. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతికెట్లయితే తీసి చూస్తామో, బోర్లో కూడా నేను ఒక ఎమ్మెల్యే ఉంటేనే ఒక్కగొట్టి నీళ్ళు ఇచ్చిన చరిత్ర మీ బిడ్డ పుట్టమదికే ఉన్నది. ఇవాళ బోర్లగూడెం అది మన దేవాదుల నీళ్లు పంపులాన్ చేసి ఇయ్యలేని ముఖాలు, ఇవాళ నేనే ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కన్నా నేనేం తక్కువ కాదు అన్నోళ్ళు ఈ పంటలు కాపాడలేదు. మా అక్క చెప్పింది, కనుకునూరు కాడ ఈ టైంలో కూడా మోకాలు మంటి నీళ్లు ఉండేది మా వాగులా, ఇప్పుడు కనీసం తడి కూడా లేదు ఆ వాగులా అని కనుకునూరు కాడ మన ఆడోళ్ళు మన నాయకురాలు చెప్తున్నారు. కనుక గామకం తెలివి లేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళను పోలీసు వాళ్ళకి చెప్పి భయపెట్టిస్తాం, కేసులు పెట్టిస్తాం, ఏం తొక్కుతాం. పుట్టమదిగా నొక్కనిసారి మళ్ళీ ఎలక్షన్ల వరకు కనబడనీయం, వాడిని మొత్తానికి చంపేస్తాం. ఈ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పెన్షన్లు ఇచ్చి మంచిగా అరుచుకుంటే కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతారట. చెల్ల వెళ్తా కేసీఆర్ ను. కేసీఆర్ ఏమన్నా ఇళ్ళ లెక్క మోసం చేసి వచ్చిండా? 2000 పెన్షన్ ఇవ్వలేదా? కేసీఆర్ ను జైల్లో పెడతారట. ఏమి చేయని ముఖాలు 4 నెలల ప్రజలందరూ కూడా కాండ్రకి చూంచే కాడికి వచ్చిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ తిరుగుతున్నాడు. కనుక ఇవాళ కేసీఆర్ గారిని ఈ పార్టీని రక్షించుకుంటే పథకాలు వస్తాయి. ఉప్పులీశ్వరన్ ఇక లోకల్ వ్యక్తి ఒక వెంకట స్వామి వచ్చిండు హైదరాబాద్ నుంచి 60 ఏళ్ల కింద. ఒక్కడు వచ్చి 6-7 సార్లు ఎంపీ అయిండు. ఆయన తర్వాత ఆయన కొడుకు అయిండు. ఆయన కొడుకు తర్వాత ఇంకో కొడుకు ఎమ్మెల్యే అయిండు. మళ్ళా మనవుడు వచ్చిండు. ఇక వాళ్ళే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళే అయితే మన మంత్రినోళ్ళు ఎస్సీ ఎప్పుడు కావాలి ఎంపీ? మన ఎస్సీలు ఎప్పుడు పైకి రావాలి? వాళ్లకు ఫ్యాక్టరీలు వాళ్ళకే, డబ్బు వాళ్ళకే, పదవులు వాళ్ళకే. మళ్ళీ ఎవరినైనా ఎస్సీ వాళ్ళను కనీసం ఇక్కడి నుంచి పెళ్లి చేసుకున్నారంటే ఏ ఎస్సీ బిడ్డని ఇక్కడి నుంచి పెళ్లి చేసుకోలే. ఫ్యాక్టరీలు వేరే వేరే రాష్ట్రాలలో పెట్టిండ్రు, హైదరాబాద్ లో పెట్టిండ్రు. ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఒక మంత్రిలోనో గోదావరికెళ్ళనో మంచిర్యాలలో బెల్లపిల్లలు పెట్టలే. ఫ్యాక్టరీలు వేరే కాడ, డబ్బు వేరే కాడ, వేరే కులపోలను పెళ్లి చేసుకున్నాడు. ఎస్సీల పేర్ల మీద మాత్రం గెలుసుడు. పైసలేమో వేరే కులపోళ్లకు, ఓట్లు మాత్రం మనవి వాళ్లకు. ఇక మరి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు చైతన్యవంతులు కాకపోతే మళ్ళీ ఇవాళ నిలబడే అటువంటి కొడుకు వచ్చేదాకా వాళ్ళే ఉంటారు. ఇక మనకెప్పుడు కూడా స్వతంత్రం రాదు. ఈశ్వరన్ అయితే ఈ ఒక్కసారి తర్వాత ఆయన నిలబడ అంటున్నాడు. నాకు సరిపోయిన తమ్ముడు, 62 ఏళ్ళు వచ్చినాయి. ఇవాళ పార్టీ నిలబెట్టాలి, మీ అసంటోళ్ళకు అండగా ఉండాలి. ఓడిపోయినప్పుడు నాటు ఉంటుంది, అనుభవం నుండి వస్తే రేపు ప్రజలకు మేలైతుంది, పార్టీకి మేలైతుంది. ఈ ప్రజలకు సంతోషం పెట్టాలంటే నేను ఉండాలని ఇవాళ ఆయన బతిలాడి తెచ్చిండు. ఆయన సొంతంగా రాలే. పార్టీ కావచ్చు, మేము కావచ్చు, మీ అనుభవం మాకు ఉండాలంటే విజ్ఞప్తితో వచ్చిండు. కనుక ఆయన తర్వాత మళ్ళీ మనమే ఇక్కడ వాళ్ళం కావచ్చు, ఎస్సీలం మనకే అవకాశం వస్తుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ఆయన గెలిస్తే, చిన్న పిల్లాడు గెలిస్తే మళ్ళీ ఆయన కొడుకు దాకా వాళ్ళే మేమే ఇక్కడ ఉంటామని అంటారు. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, చైతన్యవంతులు కావాలి. ఈ బోర్లగూడెం గడ్డ ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నది. మీ రుణం తీసుకునే రోజులు వస్తాయి అనుకున్నా
ఒక 4 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే ఈ రోడ్డునైతే బ్రహ్మాండంగా చేసి ఇచ్చిన మీకు. ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలని ఎవరు ఎక్కడ కలిసినా, ఎవరైనా మేడారం కరీంనగర్ వాళ్ళు పోవాలన్నా, లేకపోతే మంచిర్యాలలో బెల్లంపల్లిలో కొత్తగూడెం పోవాలంటే వాళ్ళకి రూట్ ఏది చూపిస్తా అంటే ఇదిగో మన రూట్ చూపిద్ది. ఎందుకంటే ఇటు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆగితే ఇదే ఛాయో నీళ్లు తాగితే మనకు గిరాక్ అయితే మనం బతుకుతామని. ఎవరన్నా రోడ్ అడిగితే కరీంనగర్ గురించి చెప్పలేను. మా రోడ్డు మంచిగా ఉంటుంది, అడవిలో మంచిగా చల్లగా మా అడవిని చూసుకుంటా పోవచ్చు అని ఈ రోడ్డు చూపిస్తా. ఈ రోడ్ ఎందుకు చూపిస్తా అంటే ఇక్కడ మనోళ్ళు కూడా అభివృద్ధి అవుతారని రోడ్డు కూడా బ్రహ్మాండంగా చేసినాం ఆ రోజు. మనం ఈ విధంగా మనం పనిచేసినాం కనుక మళ్ళీ ఎప్పటికీ నేను మీతోటే ఉంటా. ఎక్కడికి పోయేటోని కాదు, మీకైతే ఆ విషయం తెలుసు. మంత్రిలోనే ఉంటా, ఆ విషయం తెలుసు. కనుక మన పార్టీ నేను కొంత బలం 2 సార్లు ఓడిపోయినా కూడా ఇవాళ మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన. ఎందుకంటే నేను ఎటు పోయేటోని కాదు కనుక ఇవాళ మన పార్టీ గెలిస్తే, ఇవాళ మన పార్టీ నిలబడితే నేను మీకు అండగా ఉంటా. ఇక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న సమస్య ఉంటే ఈశ్వరన్న పిలిస్తే వస్తాడు. మనసున్నోడు ఈశ్వరన్న, మన లెక్క కష్టపడి పైకి వచ్చినోడు, బొగ్గు పిల్లలలో పడుకున్నోడు, బొగ్గు తిన్నోడు అంటే గంత కష్టపడి పైకి వచ్చినోడు. మన కష్టాలంటే ఏందో తెలిసిన బిడ్డ గనక నాకు అండగా ఉంటాడు, నేను మీకు అండగా ఉంటా. ఇవాళ బ్రహ్మాండంగా మే 13వ తారీఖు నాడు అందరూ కూడా కష్టపడి కారు గుర్తు కోటేపించి ఇవాళ కేసీఆర్ చూడండి ఎర్ర టెండర్లలో కాలు ఇరిగినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి కోసం, కరెంట్ ఇవ్వడానికి కోసం, ఇప్పించడానికి కోసం, నీళ్లు ఇప్పించడానికి కోసం ఇవాళ 6 నిమిషాలు కృషి చేసిండు. మళ్ళీ ఎన్నికలలో బయలుదేరాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా ఓడిపోతే నాకేం బాధ లేదు, నేను ప్రజల పక్షాన ఉంటాని ఇవాళ 70 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసమే పరితపిస్తున్న ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కనుక ఈ పార్టీని నిలబెట్టుకోండి, రక్షించండి, మీకు రక్షణగా ఉంటామని స్థానిక నాయకులు ఎవరిని మాట్లాడిస్తలేము, ఏమనుకోవద్దు, ఒకటైతుంది కనుక క్షమించాలని కోరుతూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు నాకు పెద్దన్నలాగా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వంలో పనులు చేయడానికి వెన్నంటి ఉండి ఇక్కడ భూపాలపల్లి జిల్లా చైర్పర్సన్ మన హర్షిని ఉన్నా, అక్కడ నేనున్నా, మా ఇద్దరికి అండగా ఉండి సహకారం చేస్తే కొద్ది గొప్ప ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఏదో ఒకటి సేవలు అందించడం, దానికి కారణమైనటువంటి గొప్పల ఈశ్వరన్నను ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.